చూసారా, అస్సలు అడుగంటడం అన్న మాట ఉండదు. ఎక్కువ మందికి చేసి పెట్టే అంత ఓపిక ప్రస్తుతం లేదు. అందరికీ గొప్పగా చెప్పటం కాదండి, పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం అండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఇది కొంచెం చూస్తున్నారా, ఇది ఒక 5గురికి ఫుడ్ అనమాట. అంటే ఇంతకుముందు నేను ప్రతి గురువారము ఇచ్చేదాన్ని. అంతకుముందు అప్పట్లో వీడియోలో కూడా షేర్ చేశాను. మధ్యలో చాలా లాంగ్ గ్యాప్ వచ్చేసింది అనమాట. ఇవాళ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను. థర్స్డే కుదిరితే థర్స్డే, లేకపోతే సాటర్డే, ఈ 2 రోజుల్లో ఎప్పటికప్పుడు. అంటే నేను నా చేతితోటే చేస్తాను కనుక నాకు ఇంతకంటే ఎక్కువ మందికి చేసి పెట్టే అంత ఓపిక ప్రస్తుతం లేదు. ఒకవేళ దేవుడు ఇంకొంచెం శక్తిని కలిగిస్తే అప్పుడు మళ్ళీ మనం తర్వాత చూద్దాము. అయితే చాలామంది ఏంటంటే ఎవ్రీ వీడియోలోనూ ఇదిగోండి ఇది కనిపిస్తూ ఉంటుంది కదా కుక్కరు, దీని గురించి డీటెయిల్స్ చెప్పండి అంటున్నారు. ఇవాళ నేను వండింది ఈ కుక్కర్లోనే వండాను అనమాట. సింగిల్ పాట్ బిర్యానీ ఎలాగూ ఏంటి అనేది వీడియోలో చూద్దాము. ఫస్ట్ అయితే పవర్ ఆన్ చేసుకుని తర్వాత ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. రైస్, దాల్, సాంబార్, గ్రేవీ, పొంగల్, కిచిడి, ఇడ్లీ, సాటే, ఇక్కడ నాన్ వెజ్, మటన్, పిల్లావు, ఫిష్, ఇట్లా కర్రీస్కి అనమాట. సో ఇక్కడ మనం సాటే చేసుకోవాలి ఫస్ట్. అంటే ముందు వేయించుకోవాలి కనుక సాటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఏంటంటే మీడియమ్, స్ట్రాంగ్, క్విక్ ఇవి ఉంటాయి. మనకు అవన్నీ ఏం అవసరం లేదు ఇప్పుడు ప్రస్తుతం. ఇదిగోండి ఇక్కడ నేను వెజ్జెస్ ఏమి వేద్దాం అనుకుంటున్నానో కట్ చేసి పెట్టేశాను. ఆలు, క్యారెట్, పచ్చిమిర్చి, మటరు, గరం మసాలా. సో ముందైతే కొంచెం ఆయిల్ వేస్తానండి. నేను అది ఆన్ చేయకముందే మళ్ళీ ఒకసారి వేడెక్కిపోద్దని చెప్పి నేను ఎప్పుడు ఇట్లా చేసినా కూడా, అంటే ఇంట్లోకైనా కానండి, మొత్తం నెయ్యి వేయను. కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేస్తాను. సో మరీ ఎక్కువ అవసరం లేదు, మనం కుక్కర్లోనే చేస్తున్నాం కనుక సరిపోద్ది. ఇక్కడ నేను దగ్గర ఒక 750 గ్రామ్స్ వరకు చేస్తున్నానండి రైసు. ఇందులో ఏంటంటే మనకి నాన్ స్టిక్కి కూడా వస్తాయి. నేను అప్పుడు తీసుకున్నప్పుడు స్టీల్ తీసుకున్నాను అనమాట. సో కొంచెం ఇక్కడ నూనె వేడెక్కిన తర్వాత నేనైతే జీలకర్ర వేస్తానండి, కొంచెం అరుగుదలకి వాటికి మంచిదని చెప్పి. ఈ హోల్ గరం మసాలా, చెక్క, లవంగాయ, యాలక, బిర్యానీ ఆకు, అన్నీ కూడా వేసేసుకుని ముందు వీటిని వేగనివ్వాలి. ఒకవేళ పొద్దున్నే పూట చేస్తే ప్రసాదానికి ఆనియన్ వేయనండి. ఇప్పుడు సాయంత్రం చేస్తున్నాను కనుక ఒక ఆనియన్ పొడవుగా కట్ చేసి ముందు ఇది వేగనివ్వాలి. వన్స్ వేడెక్కితే తొందరగానే అయిపోద్దండి. చూసారా, వేగిపోయింది కదా ఉల్లిపాయలు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా ఏం వేద్దాం అనుకుంటామో అవన్నీ వేసేసేయాలి. వేసి మంచిగా వేయించేసుకోవాలి. కొంచెం ముక్కలు వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసుకోవాలి. వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ముందు ఈ పచ్చి బఠానీ లాస్ట్లో వేసుకుంటే సరిపోద్దండి. బియ్యం అయితే కడిగి ముందు పక్కన పెట్టేస్తానండి. మనం ఈ కూరగాయ ముక్కలన్నీ కట్ చేసుకున్నంతసేపు బియ్యం నానితే సరిపోద్ది. సో ఒకసారి ఈ బియ్యం కూడా మనకు మంచిగా వేడెక్కే వరకు, జస్ట్ వేడెక్కే వరకు, అంటే ఒక 2 నుంచి 3 నిమిషాలు పడుతుంది. ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీనిలోకి కొంచెం రుచికి తగినంత ఉప్పు, పచ్చిమిర్చి వేసుకున్నాం కనుక ఆ ఘాటు సరిపోద్దండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కనుక. ఇంకా నార్మల్గా గరం మసాలా, ధనియాల పొడి అన్నీ కలిపి ఉంటాయండి. సో ఇది కొంచెం వేసుకుని
నీళ్లు పక్కన లోపల మరగడాన్ని పెట్టుకుంటే మనకి ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది. సో కాచిన నీళ్ళు పోసేసుకొని ఒక్కసారి మనం కలుపుకొని ఉప్పు చూసుకోవాలండి. చక్కగా కొంచెం కొత్తిమీర, పుదీనా, ఉప్పు అది అంతా కరెక్ట్గా సరిపోయిందండి. కొద్దిగా ఒక్క చిటికెడు గరం మసాలా ఉడుకు పట్టినాకేస్తే మనకి ఫ్లేవర్ బాగుంటుంది. సో ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసుకోవడమేనండి. ఇంకా మనం చూసే పని లేదు, కింద అడుగు అంటుద్ది అనే సమస్య లేదు. చక్కగా మంచిగా రెడీ అయిపోద్ది. నార్మల్ ప్రెషర్ కుక్కర్కి పెట్టినట్టే మనం పెట్టేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ అగైన్ ఆప్షన్ అనమాట. నేనైతే ఇది ఆఫ్ చేసేస్తానండి. మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఆఫ్ చేసేస్తాను. చేసేసి ఇక్కడ రైస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. పర్ఫెక్ట్గా రైస్ అయిపోయి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది మనకి ఆగిపోగానే మనము స్విచ్ దగ్గర ఆపేసుకోవాలండి. మళ్ళీ కీప్ వామ్కి అట్లా పెట్టామనుకోండి మెత్తపడిపోతుంది అనమాట. అలా ఏం పెట్టద్దు. ఇంకా మనకి ప్రెషర్ పోతే ఇదిగోండి మూత ఇట్లా ఓపెన్ అయిపోద్ది. సో ఏదన్నా కొంచెం ఉన్నా కూడా మనం ఇది ముందుకనేసి ప్రెషర్ తీసుకోవాలన్నమాట. ఇట్లా అది పైకి వచ్చేస్తుంది మొత్తం ప్రెషర్ పోతే. మరి ఎక్కువసేపు మూత అంటే తీకోకుండా ఉంచినా కానీ మెత్తబడిపోద్ది అన్నం. ఒకసారి మనం కొంచెం ప్రెషర్ లైట్గా లాస్ట్లో రిలీజ్ చేసేసుకొని మూత తీసేసుకోవాలన్నమాట. చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుందండి బ్రహ్మాండంగా. కింద నుంచి తీసుకున్నా కూడా అసలు ఎక్కడ అసలు అడుగు అంటడం అన్న మాటే ఉండదు. ఇదిగోండి లాస్ట్లో అది మీకు కిందకి గిన్నె ఇదిగోండి చూసారా, అస్సలు అడుగు అంటడం అన్న మాట ఉండదు. బ్రహ్మాండంగా పొడి పొడిలాడుతూ వస్తుంది అన్నమాట. సో ఇట్లా మనకి ఒకసారి ఏంటంటే అండి మనం మూతీయంగానే ఇలా కదిలిచ్చేసుకున్నాం అనుకోండి గడ్డలు గడ్డలు రాకుండా ఉంటుంది అనమాట. ఒక్కసారి అలా పైన ఇట్లా కదిలిచ్చామనుకోండి గడ్డలు గడ్డలు రాకుండా ఉంటుంది అనమాట. ఇంకా మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇంక ఇది నేను ప్యాక్ చేయాలి కనుక కొంచెం ఆరనిస్తానండి. ఈ లోపల మిగిలిన పనులు చేసుకుంటే ఇది ఆరిపోద్ది. ఇంతకుముందు అయితే ఇస్త్రాకులో కట్టేదాన్నండి. మళ్ళీ వాళ్ళు అది ఓపెన్ చేసుకునేటప్పుడు కొంచెం అదంతా ఇట్లా నానిపోయినట్టుగా అట్లా అవుతుందన్నమాట. అందుకని చెప్పి ఇప్పుడు ఇది తీసుకొచ్చాను ఈసారి. చూసారు కదండి, సింపుల్గా చేసుకోవచ్చు. అయితే ఇది నేనేదో చేస్తున్నాను గొప్పగా, ఏదో ఇది అందరికీ గొప్పగా చెప్పటం కాదండి. ఇది జస్ట్ సైలెంట్గా చేసేవి చాలా ఉన్నాయి. ఎందుకో చూపిస్తున్నాను అంటే అప్పుడప్పుడు కొన్ని పనులు ఎందుకు చెప్తాను అంటే ఇది చేస్తున్నాము అని చెప్పి చూసి వేరే వాళ్ళు కూడా మనం కూడా ఇలా చేద్దాం కదా అన్న ఆలోచన వస్తుంది అన్న ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నానండి ఈ వీడియో. సో మీరు కూడా మీ చుట్టుపక్కల మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, మీకు ఎక్కడైతే కొంచెం ఇట్లా పూర్ పీపుల్ ఉంటారు, ఫుడ్ కోసం చూస్తూ ఉంటారు అని అనిపిస్తుందో ఆ ప్లేస్ని గమనించుకోండి. ఆ ఏరియాలోకి వెళ్తే ఇచ్చేసేయచ్చు అనమాట అది. సో నేను ఈ రైస్తో పాటు అండి పెరుగు ప్యాకెట్స్ వస్తాయి కదా చిన్న ప్యాకెట్స్, అవి తీసేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు టైం లేదు. మళ్ళీ రాయితా మనం చేసామనుకోండి మళ్ళీ అది సపరేట్గా ప్యాక్ చేయాలి. అందుకని చెప్పి అలా ఇచ్చేస్తాను నేను. ఒక్కోసారి ఇది, ఒక్కోసారి పులిహార, ఒక్కోసారి హల్వా పూరి, ఇట్లా మన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు, మన చాయిస్ అనమాట. మనకు అదొక తృప్తి అండి. మనం ఎంత తిన్నా, ఎంత పెట్టుకున్నా, ఎన్ని రకాలుగా మనకు మనం అలంకరించుకున్నా దీనిలో వచ్చే ఆనందం అయితే వెలకట్టలేము. సో ఇది నాకు సంతోషాన్ని ఇస్తుంది. మనం ఆ ప్యాక్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ ఫేస్లో ఆనందం ఉంటుంది చూసారా, అది కూడా మనం అసలు వెలకట్టలేము. సో ఇది నేను చేస్తూ మీకు కూడా చెప్తున్నానండి. మీకు నచ్చితే కనుక ఆచరించండి.
మరి వీడియో మీకు మంచిగా అనిపిస్తే తప్పకుండా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ఇలా ఫుడ్ డొనేట్ చేయడం కానీ, మీ చేతులతో చేసి ఎప్పుడెప్పుడు అందరికీ పంచుతూ ఉంటారు అనేది కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.